బీసీ హక్కులకై ఏప్రిల్ 11 నుంచి బోడే రామచంద్ర యాదవ్ బీసీ ధర్మదీక్ష పేరుతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లు పల్నాడు జిల్లా కన్వీనర్ డాక్టర్ సైదులు యాదవ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. మంగళగిరిలోని బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం పూలే మండల భవన్ వేదికగా బీసీ ధర్మదీక్ష పేరుతో ఈ ఆమరణ నిరాహార దీక్ష జరుగుతుందని తెలిపారు. బీసీవై పార్టీ తలపెట్టినటువంటి బీసీ సింహగర్జన ఫిబ్రవరి 22వ తారీఖు 2026 తారీఖున ఒక బీసీల యొక్క ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క మనుగడను మరొకసారి వారి ఖ్యాతిని వెలుగులోకి తీసుకొచ్చే విధంగా జరిగినటువంటి ఒక పునాదిరాయిగా భావిస్తూ ఆ తర్వాత మా నాయకుడు ఇచ్చినటువంటి అనేక ఆదేశానుసారం కలెక్టర్లకు రిప్రజెంటేషన్లు అందించడం అయితేనేమి, మరి బీసీ యొక్క సింహగర్జన యొక్క ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో 5 అవి రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమి కేటాయించాల్సిందనేది మా ప్రధాన ఉద్దేశం. అదేవిధంగా బీసీ రక్షణ చట్టం అమలు చేయాలనేది మా ప్రధాన ఉద్దేశం. అదేవిధంగా బీసీలకు కేటాయించినటువంటి సబ్సిడీ లోన్లన్నీ కూడా త్వరితగతిన రిలీజ్ చేయాలనేది మా ప్రధాన ఉద్దేశం. అదేవిధంగా 44% బీసీలకి ప్రత్యక్ష పరోక్ష రాజకీయాల్లో స్థానం అవకాశం కల్పించాలనేది మా ప్రధాన ఉద్దేశం. ఇది 3.5 కోట్ల యొక్క ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ప్రజల యొక్క ప్రధాన ఉద్దేశం. దీనివల్ల మాత్రమే ఈ యొక్క 5 అంశాలను సాధించడం వల్ల మాత్రమే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. బడుగు బలహీన వర్గాలందరూ కూడా ముందంజలో నిలుస్తారు. మా యొక్క మనుగడ్ని మరొక్కసారి ప్రభుత్వాల యొక్క మెడలో ఉంచైనా సరే మా లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం మా నాయకుడు పిలుపునిచ్చినటువంటి 5 డిమాండ్లు మార్చి 31వ తారీఖు వరకు డెడ్లైన్ విధించడమైంది. అయినప్పటికీ ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి చలనం రాకుండా ఉండడం అనేది హాస్యాస్పదం. భారత చైతన్య యువజన పార్టీ పల్నాడు జిల్లా కన్వీనర్ గొండాల సైదులు యాదవ్, భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు రామచంద్ర యాదవ్ గారు ఫిబ్రవరి 22వ తారీఖున ఈ 2 రాజకీయ పార్టీల నడుమ చిక్కుకుపోయినటువంటి బీసీ కులాల యొక్క అభివృద్ధికి, రక్షణకు సంబంధించిన అంశాలపైన ఒక 5 డిమాండ్లను ఆ రోజు జారీ చేయడం జరిగింది. అలాగనే మార్చి 31వ తారీఖు కల్లా ఈ 5 డిమాండ్లను పరిష్కరించి వెంటనే బీసీలకు వెన్నుదండుగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కానీ మేము మార్చి 23వ తారీఖు అన్ని జిల్లా కేంద్రాలలో, కలెక్టర్ ఆఫీసులలో దీనికి సంబంధించినటువంటి 5 డిమాండ్లకు సంబంధించినటువంటి అంశాలను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 31వ తారీఖు కూడా ప్రభుత్వం సానుకూలంగా మాకు పరిష్కారం చూపిస్తుందని చెప్పేసి అనుకున్నాం. కానీ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పేసి వారి యొక్క పనిలో మాకు అర్థమైపోయింది. కాబట్టి తదుపరి నిర్ణయం మా జాతీయ అధ్యక్షులు చెప్పినటువంటి ఏప్రిల్ 11వ తారీఖున ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించుటకై అల్టిమేటం చేయడం జరిగింది.